మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మన వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్. గాలి జనార్దన్ తనయుడు సినిమాకు బాగా వైరల్ అయ్యారు. పాటలతో తనదైన స్టైల్లో నడిపించాడు. కాగా ఈ సినిమాకు ప్రముఖులు ఎస్ఎస్ రాజమౌళితో సహా కొంతమంది ఈ సినిమాను ప్రమోషన్ చేశారు. కథ ఏంటంటే, జ్ఞాపకాలం ముఖ్యం అనుకునే కుర్రాడు అలియాస్ కిరీట్ అవసరమైనప్పుడు మనసుకు చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలని కథ అనే అతని సిద్ధాంతం. కళాశాలలో 4 ఏళ్ల జీవితాన్ని స్నేహితులతో గడుపుతాడు. సరదాగా ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కోల్పోవద్దని ఆయన నిశ్చయించుకుంటాడు. ఆ తర్వాత తాను మనసు పడిన స్ఫూర్తి అలియాస్ శ్రీలీల పనిచేసే కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. సంపాదనిస్తాడు. కానీ అక్కడ బాస్ అయిన విజయ అలియాస్ సౌజన్య జెనీలియా అభి అంటే అస్సలు పడదు. ఆమెకు తన పేరుతోనే ఉన్న విజయనగరంలో అనే ఊరటనే కూడా నచ్చదు. అలాంటి ఊరికి ఇష్టం లేని ఉద్యోగాన్ని అయినా అభితో కలిసి వెళ్ళి వస్తుంది. ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది? ఆ ఊరికి విజయ సౌజన్యకి మధ్య సంబంధం ఏంటి? ఆమెకి ఆ ఊరికి చెందిన కోదండపాణి అలియాస్ రవీంద్రశేఖర్ కి మధ్య సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాల్సింది ఉంటుంది. తొలి సినిమా అనగానే హీరో డ్యాన్సులు బాగా చేస్తాడు. ఫైట్లు కూడా ఎలా ఉన్నాయి? పాత్రలో ఎంత హుషారుగా కనిపిస్తాడు? ఈ హీరోయిజం ఎలా ప్రసాదించాడే విషయం ఎక్కువగా ఆరా తీస్తారు. అందుకే తారల వారసులు ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చే కథలకు వాళ్ళ ప్రతిభా పూర్తిని ఆవిష్వంగా ఓ షోలు రీల్స్ తరహా సినిమాని సిద్ధం చేస్తారు. ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన జూనియర్ అలియాస్ కూడా ఈ లెక్కకు ప్రకారమే రూపొందింది. కథానాయకుడిగా తన ఫ్లాష్ బ్యాక్లో ఈ సినిమా ఆరంభమైన ప్రధాన పాత్రగా దాదాపు హీరో చేసిన రకరకాల వేషాలు కొనసాగుతుంది. కాగా అక్కడక్కడ చిన్న లోపాలు కూడా ఉంటుంది. కథ కూడా ఇదివరకే వచ్చినట్లు అనిపిస్తుంది. త్వరగా హుషారుమైన డ్యాన్స్తో కూడిన పాటలు కొంచెం లాగ్ అనిపిస్తున్నాయి. మొత్తానికి జూనియర్ సినిమా కొంచెం పర్లేదనిపిస్తుంది.